మహిళల్లో కూడా పెరుగుతున్న బట్టతలాట. సో మగవాళ్ళకే కాదు మహిళలకు కూడా బట్టతల వస్తుందట. ఒత్తిళ్లతో కూడిన జీవన శైలితోనే సమస్యలు, పోషకాహార లోపం, జన్యుపరమైన కారణాలు కూడా ఇందుకు ప్రధానమైన కారణమట. దీన్ని తొలి దశలోనే గుర్తిస్తే నివారణ సాధ్యమే. జడ గట్టిగా వేసుకోవడంతో కూడా ఇబ్బందే. గుంటూరు IADVL సదస్సులో వక్తలు. ఇది కొంతమందికి హెల్త్ పరంగా కొంత ఉపయోగపడే అంశమే కాబట్టి మొత్తం చదువుదాం. ఇగో బట్టతల అనగానే మొదట పురుషులే గుర్తొస్తారు. మహిళల్లో ఇది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఒత్తిళ్లతో కూడిన జీవనశైలిలో యువతులు, మహిళల్లో కూడా బట్టతల సమస్య పెరుగుతున్నట్టు ముంబైకి చెందిన హెయిర్ స్పెషలిస్ట్ డాక్టర్ రచిత తెలిపారు. ఏపీలోని గుంటూరులో జరుగుతున్న ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజీ, వెనెరియాలజీ, లెప్రాలజీ ఆంధ్రప్రదేశ్ శాఖ 43వ వార్షిక వైద్య సదస్సులో భాగంగా ఆదివారం జరిగిన ఏపీ క్యూటికాన్ 2024లో పాల్గొన్నారు ఆమె. బట్టతల సమస్య పరిష్కారానికి ఆధునిక చికిత్సలు, వాటి సామర్థ్యం అనే అంశంపైన డాక్టర్ మాట్లాడుతూ, పురుషులతో పోలిస్తే మహిళలకు జుత్తు రాలడం వంటి సమస్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తీవ్రమైన మానసిక ఒత్తిడి, పౌష్టికాహార లోపం, జన్యుపరమైన కారణాలతో మహిళల్లో కూడా ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్ హెడ్ అనే సమస్య ఏర్పడుతుందని తెలిపారు. టైట్గా లాగి జడ వేసుకోవడం వల్ల ట్రాక్షన్ ఎలఫేషియా అనే సమస్యతో తల ముందు భాగంలో జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారట. గట్టిగా జడేస్తే సమస్య అటు. మహిళల్లో బట్టతల సమస్యను తొలి దశలో గుర్తిస్తే కొంతవరకు నివారించవచ్చు. గతంలో ట్రాఫికల్ స్టెరాయిడ్స్ మందులు దీనికి వాడేవారు. మినాక్సిడిల్ ఔషధం తక్కువ మోతాదులో ఇవ్వడం ద్వారా ఈ బట్టతల, జుట్టు ఊడడం వంటి సమస్యలను నియంత్రించే అవకాశం ఉందని చెప్పారట. సొరియాసిస్ రోగుల్లో కీళ్ల నొప్పుల బారిన పడే అవకాశం ఉందో లేదో కొన్నేళ్ల ముందుగానే తెలుసుకునేందుకు స్పెషల్ అల్ట్రాసౌండ్ పరీక్ష అందుబాటులోకి వచ్చిందట. సో ఇట్లా మహిళలకు కూడా బట్టతలలు వస్తున్నాయి, ఓ సమస్య పెరుగుతున్నదట.